నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ సీఎం మీద అయితే ఇంత వ్యతిరేకత రాలేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు రోజుకొక రకంగా మలుపు తిరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే వీటి గురించి చర్చించే ముందు ప్రస్తుతం మనతో పాటు అయితే అడ్వకేట్ శరత్ కుమార్ ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. రైట్. సార్, ఏంటి సార్ అసలు రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది రోజు రోజుకి? అండ్ ఈవెన్ హైకమాండ్ కూడా ఆయన మీద చాలా వ్యతిరేకత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏమైందంటారు? అది ఆయన అడగాల్సింది. ఎందుకంటే ఆయన ఒకసారి ఎప్పుడన్నా ఒక నిలువుటద్దంలో తన్ని తను చూసుకోవాలి, లేదా తన పరిపాలనను ఒక నిలువుటద్దంలో చూపెట్టుకోవాలి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది తను ఎందుకు ఇంత నిష్క్రియాతత్వంలో ఉన్నాను, తను ఎందుకు పరిపాలనలో ఒక గణనీయమైన మార్పును తీసుకురాలేకపోతున్నా అనేది ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆయనకి అసలు ఆత్మ పరిశీలన అనేది లేదు. ఆయన ప్రతి వ్యక్తిలో, అంటే ఎదురుబడ్డ ప్రతి వ్యక్తిలో ఒక శత్రువును చూసేటువంటి స్వభావం ఆయన. అరే, నలుగురితో కలిసి పనిచేయాలి, మనదొక కమ్యూనిటీ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ హ్యూస్, రకరకాలైనటువంటి ఆలోచన సరళలు, విభిన్నమైనటువంటి పద్ధతులు కలవాళ్లతో కలిసి పనిచేయడమే ప్రజా జీవితం అమ్మ. ప్రజా జీవితంలో ఎదుటి వ్యక్తిని అనుమానించడం కాదు, ఎదుటి వ్యక్తికి ఏదైనా స్వార్థబుద్ధులు అంటగట్టడం కాదు, ప్రతి వ్యక్తి మీద ఒక పర్సనల్ అటాక్ చేయడం కాదు. దానివల్ల రాజకీయాలు పనిచేయవు. ఆయనే పార్టీలో ఇప్పటికి కూడా అందరినీ కలుపుకొని పోయి అందరితో సమంగా ఉండి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి పరిపాలన సాగించాలనే ఆలోచన లేడు. ఆయనకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కే అన్ని అవకాశాలు దక్కాలా అని అంటాడు. సో అట్లా సమస్యలతో ఆయన సతమతం అవుతున్నాడు. తర్వాత ఆయనకు సొంతగా అవగాహన లేదు. రాష్ట్రం ఈనాడు ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తిగా అవగాహన రాహిత్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి. అందుకే ఈ సమస్యలు. ఓకే, రైట్. అయితే సీఎం అయిన తర్వాత ప్రజావాణి అన్నారు, ప్రజల వద్దకి పాలనే అని చెప్పారు. చాలా వరకు కూడా ప్రజలతోనే మమేకమై ఉంటాను అన్న కామెంట్స్ కూడా చేశారు ఆయన. అయితే ఎక్కడ కూడా ప్రజాభవన్కి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు వెళ్ళి కూర్చొని ధర్నా చేసినా కూడా ఎక్కడ పట్టించుకోలేని దాఖలాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటారు అసలు? ఒకసారిగా ఒక రకంగా చూసి అసలు ఆయనకి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కనబడలేదు మనకు. నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన, రైట్ ఫ్రమ్ ది డేస్ అసలు గొప్ప గొప్ప నాయకులను చూసినాను, ప్రజలతో మమేకమైన వాళ్ళని చూసినాను. ప్రజలు వచ్చి ఒక ఇంటి పెద్దన్నలాగా, ఒక ఇంటి పెద్ద మనిషిలాగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేటువంటి చిన్న చిన్న నాయకుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు చూసినాను, ప్రధానమంత్రుల వరకు చూసినాను. ఎవరికి కూడా ఇంత నిర్లిప్తత ఉండదు. తను కలుసుకునే వాళ్ళ పట్ల జుగుప్స ఉండడం. ఎవరైనా ఈయన కలవాలని పోతే ఈయన ఎవరు కలుస్తున్నారో ముందు కనుక్కొని వాడి మీద ఆల్రెడీ ఒక అభిప్రాయం వ్యక్తం చేసుకొని ఉంటుంటారు అనమాట. ఓ ఫలానా వాడు వస్తున్నాడు అంటే ఏదో పని మీద వస్తున్నాడు వీడు అన్నట్టుగా వాడి ముఖం ఎట్లా చూస్తాడంటే, ఇరే ఏం పని మీద వచ్చినా అదేదో చెప్పి తొందరగా పోరాదు, ఇంకెందుకు నా టైం వేస్ట్ చేస్తావు అనే యాంగిల్లో ఉంటుంది ఆయన బిహేవియర్. సో ఇట్లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన సరళిని కానీ ప్రజల బాగోగులు కానీ అర్థం చేసుకోడు. నాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాభావ పరిస్థితి ఉత్తర తెలంగాణ అంతా ఈనాడు వర్షాలు పడట్లేదు, రైతులు విత్తనాలు నాటాల, రైతులకు రైతు బంధు లేదు. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది సకాలంలో, అది ఈసారి అమలు జరగట్లేదు. రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. చాలా మాధ్యమాలలో కూడా వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తున్నాడు. అలాంటప్పుడు నిజంగా ఒక మంచి హృదయం ఉన్న రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ఆ సంబంధిత మంత్రులను అధికారులను పిలిచి, ఎట్టనయ్యా మరి రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇక్కట్లు పడుతున్నారు కదా, రైతులు ఇన్ని బాధలు పడుతున్నారు కదా, మరి వీళ్ళ సమస్య ఎట్లా మనం పరిష్కరిద్దాం, ఈ మార్గమా ఆ మార్గమా అని ఈయన ఒక 10 మార్గాలు ఈయన మనసులో ఉండాలి. ఎదుటి వ్యక్తుల నుంచి ఆ సలహాలు తీసుకోవాలి. తద్వారా ఆ సమస్యకి ఇమీడియట్గా పరిష్కార మార్గం కనుక్కోవాలి. అంతేందుకు కాబట్టి తను సొంతగా కలవకున్నా కానీ తనను కలవడానికి వచ్చిన ఆర్తితో ఉన్న వాళ్ళను, బాధతో ఉన్న వాళ్ళను పట్టించుకోకుండా పోలీసులతో నిరోధించి వాళ్ళ మీద అత్యాచారాలు చేయించి వాళ్ళను మెడలు పెట్టి గంటేయించి ఏ రకంగా ఇతను ప్రజల మనిషి అవుతాడు చెప్పండి? అది ఆయన సమస్య.
రైట్. అయితే రీసెంట్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది. దాని గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేనట్టు కనబడుతుంది. దాని గురించి మీరేమైనా చెప్తారా సార్? ఒక చిన్న 6 ఏళ్ల పాపని తీసుకెళ్ళి పెద్దపల్లి. పెద్దపల్లి. కరెక్ట్. అంటే శాంతి భద్రతల విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి ఏదైనా అవగాహన ఉందా అంటే లేదు అని 100% చెప్పొచ్చు. ఇప్పటికీ రాష్ట్రానికి ఒక హోం మంత్రి లేడు. జనరల్గా హోం, రెవెన్యూ, ఆర్థిక శాఖ ఇట్లాంటివి ఎవడు కూడా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకోడు. దానికి ఒక మంచి యోగ్యుడైనటువంటి ఒక మంత్రిని పెట్టి లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసేసి శాంతి భద్రతలను కాపాడడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణం సృష్టించాలి. ఆయన మంత్రివర్గంలో అన్ని శాఖలు ఎవడికి పడితే వాడికి ఇచ్చినాడు తప్ప ఆయనకు యోగ్యుడైనటువంటి హోంమంత్రి దొరకలేకపోయినాడు. ఈ హోంశాఖను ఎవరికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచనే ఆయనకు లేదు అని అంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. పక్కకున్న ఆంధ్ర రాష్ట్రం చూడండి, చక్కగా చక్క మంత్రివర్గం ఏర్పడింది. ఆ సూపర్ 6 అన్నారు, 5 మొట్టమొదటి సిగ్నేచరే పెట్టినాడు. అఫ్కోర్స్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు విషయంలో మేమంతా సానుకూలంగా ఉన్న వ్యక్తులం కాదు. తెలంగాణ ఉద్యమం చేసే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని సర్వనాశనం చేసినాడని, సమైక్యులకి ప్రాధాన్యత ఇచ్చినాడని, ఆంధ్ర వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినాడని మాకు ఎన్నో గ్రీవియన్సెస్ ఆయన మీద ఉన్నప్పటికీ కూడా పరిపాలన దక్షత అనేది చూసినప్పుడు మాత్రం ఆయన వడివడిగా ఏదైతే పరుగులు వేస్తున్నాడో దాన్ని చూస్తే మన శత్రువును కూడా మనం మెచ్చుకోక తప్పదమ్మా. నేను అనేది ఏంటంటే నీవు ఒక ప్రణాళికను అనౌన్స్ చేసి ఈ రకంగా ప్రజలని 5 సంవత్సరాల కాలంలో మీకు ఈ రకంగా మా పార్టీ సేవ చేస్తుందని చెప్పినాం కదా, మనం రూల్ చేస్తా అనలే కదా. ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంది అంటే మీరు చాలా ఆర్తిలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, మీ సమస్యలు మేము ఈ రకంగా క్రోడీకరించినాము, మీ సమస్యలకు మేము ఈ రకమైన పరిష్కార మార్గం కనుక్కుంటాము, మా చిత్తశుద్ధిని ఈ ప్రణాళికను అమలు చేయట్లో చూపెడతాము అని చేసినటువంటి ఒక పవిత్రమైన వాగ్దానం. ఆ మేనిఫెస్టోని ఎంత ఆప్యాయతతో, ఎంత ప్రేమతో, ఎంత ఆదరాభిమానాలతో అమలు చేయాలి. ఒకవేళ ఎక్కడైనా అమలు చేయలేని పరిస్థితి అంటూ ఉంటే ప్రజలకు చెప్పాలి కదా, ఫలానా విషయంలో ఈ రకంగా చేద్దామనుకున్నాను, ఈ రకంగా వసతులు రాలేదు, సౌకర్యం లేకపోయింది, చేయలేకపోయినాను, దీన్ని ఇప్పుడు కాదు ఇంకోసారి చేస్తా అని చెప్తారు కదా. ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. అవి మరి అది ఆయనకే తెలవాలి 5 గ్యారెంటీలు ఎక్కడ అమలు అయినాయో. అసలు ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. గ్యాస్ విషయంలో కూడా ఉచిత గ్యాస్ అనేది అసలు ఎవరికి అమలు అవుతున్నాయి ఎవడి బాబుకు తెలియదు. అక్కడ కూడా మళ్ళీ రేషన్ కార్డు ఉందా, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది, ఎలక్ట్రిసిటీ మీటర్ ఎవరిపైన ఉంది అనేటువంటి మీమాంసలు, అనేటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో కేసీఆర్ రాకముందు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాలంలో కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చినారు. ఆ తర్వాత రేషన్ కార్డ్స్ అంటూ ఇవ్వలేదు. దరిద్రమా అంటూ మీకు రైతు పాస్బుక్లు దొరకలేదు. సో ఈ రకంగా ఏ ఆధారం, ఏ ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమాలు అమలు పరచాలి, ముందు ఆ ప్రాతిపదిక ఏర్పరచాలి కదా. ఇప్పుడు మీరు రేషన్ కార్డునే ఆధారం చేసుకొని దాని బేసిస్ మీదనే మీరు ఏదైనా సౌకర్యాలు కల్పించదలుచుకుని అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలనుకున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి, ముందు రేషన్ కార్డ్స్ అందరికీ ఇవ్వాలా, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అసలు ప్రయారిటీ ఐటమ్ ఏదమ్మా ఈ ప్రభుత్వానికి? ప్రయారిటీ ఐటమ్ ఏంది? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీద జనులకి, బీద ప్రజలకి మనం కొన్ని వెల్ఫేర్ మెజర్స్ చేయాలనుకున్నాం. దానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచాలా వద్దా? ఆ ప్రాతిపదిక ఏమై ఉంటుంది అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ముందు కలిగించాలా అన్ని వసతులు అనేది ఒక మన ఆలోచన. అలాంటప్పుడు బిలో పావర్టీ లైన్ వాళ్ళని గుర్తించే విధానం ఏంది? రేషన్ కార్డే కదా. ముందు బిలో పావర్టీ లైన్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ జరిగిందా? అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాడా? అది ఎవరికి ఇవ్వకుండా గతంలో ఎప్పుడో 10-15 సంవత్సరాల కింద జరిగిన ప్రక్రియ ఆధారంగా ఇవాళ మీరు కార్యక్రమాలు అమలు చేస్తా అంటే అది ఎంత అన్సైంటిఫిక్గా ఉంటుందో చెప్పండి. అంటే ఓ పక్క ప్రామిస్ చేసేసి ఓట్లు దండుకొని తర్వాత ముఖం చాటేయడం అంటే ఇదే. సో కృతజ్ఞత అనేది లేదు, కృతజ్ఞత అనేది ఇవాళ ప్రభుత్వ విధానాలను చూసిన తర్వాత ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదేంది, ఇట్లుంటుందా, ఇంత బాహాటంగా మమ్మల్ని మోసం చేస్తారా?
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంత బాహాటంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ది సపరేట్ తెలంగాణ, ఏ పర్సన్ at the cadre of a chief minister is literally ignoring people's demands. అసలు అతనికి అయ్యో నేను ఒక పవిత్రమైన వాగ్దానం చేసినాను, బాధ్యుడిని నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ఎలక్షన్ మేనిఫెస్టో తయారైంది, దీని అమలు బాధ్యత నేనే తీసుకున్నా, నేను బాహాటంగా మాట్లాడినా అనే ఆ ఫీలింగ్ ఏమైనా కనబడ్డదా మీకు ఎక్కడన్నా? ఏ ఉపన్యాసంలో అయినా ముఖ్యమంత్రికి ప్రజల మీద ప్రేమానురాగాలు చూపట్టిన విధానం కనపడ్డదా? అంత కమర్షియల్ యాంగిల్లో మాట్లాడుతూ ఉంటాడు. యు హార్డ్లీ ఫైండ్ ఎనీ హ్యూమానిటీ ఇన్ హిమ్. రైట్, మీరు అన్నట్టు ప్రజల సమస్యల విషయాలు కూడా ఆయన పట్టించుకోకుండా పక్కదో పట్టిస్తూ ఓ పక్క నుంచి ఆయన సీఎం కుర్చీ సీటుకి అంటే ఎంతవరకు ఇదవుతుందో తెలియక పైనుంచి అంటే హైకమాండ్ వాళ్ళు కూడా ఈయన మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. అసలు ఏమవుతుంది అంటే కేవలం పదవి కాపాడుకోవడం కోసమైనా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారని చెప్పుకోవచ్చా మనం? ఇప్పుడు తెలుగులో ఒక పద్యం ఉందమ్మా, అల్పబుద్ధి వాడికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెరుకుతుందా అని, ఇట్లా ఒక పద్యం. అంటే ఒక నీతి బాహ్యమైనటువంటి ఆలోచన సరళి గల వ్యక్తికి ఇంత ఉన్నతమైనటువంటి అవకాశం వస్తే దాన్ని ఎట్లా వాడుకోవాలా అనేటువంటి ఆలోచన ఉండదు. అంటే ఈ పదవిలోకి రావడానికి ప్రజాసేవ అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా ఎదిగిన వ్యక్తి కాదు. కేవలం పొలిటికల్ మ్యానిపులేషన్స్ చేసి, అంటే వీడిని నరకాలి, వాడిని నరకాలి, వీడిని కాళ్ళు విరగొట్టాలి, వాని వేళ్ళు విరగొట్టాలా అనేటువంటి ఒక ఆలోచన సరళితో తనకు ప్రత్యర్థులే ఎవడు లేకుండా రాజకీయ క్షేత్రాన్ని మార్చుకొని త్రూ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ వచ్చిన వ్యక్తి. అందుకే ఆయనకి తనకంటే ఎక్కువగా సేవాభావంతో ఉన్న వ్యక్తిని కానీ, సేవ చేసి ప్రజలలో పేర్లు తెచ్చుకున్న వాళ్ళు కానీ చూసే ఓర్వలేని స్వభావం ఉంది. అందుకే ఆయన ఆ రకంగా సమస్యలు ఎదుర్కొన్నాడు. పార్టీ హైకమాండ్ దృష్టి కూడా పోదా? ఎందుకంటే 64 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీకి గవే 8 సీట్లు, 8 మంది ఉన్న వాళ్ళకు కూడా గవే పార్లమెంట్ సీట్స్ వచ్చినాయి. తర్వాత బీజేపీ ఊహించని స్థానాలు గెలిచింది. రైట్, నేను ఇక్కడికి వద్దాం. అదే బాధాకరమైన విషయం. దీన్ని పార్టీ హైకమాండ్ చూడదా? ఎట్లా వచ్చింది, బీజేపీ ఎట్లా స్ప్రెడ్ అయింది అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడే కాంగ్రెస్ పార్టీకి కొన్ని అపోహలు క్రియేట్ చేసినారు ఇక్కడ ఉన్న సమైక్యవాదులు. ఏమని, తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే మీరు పల్లెలలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగిస్తారు, అసలు బీజేపీలో కమ్యూనల్ ఫోర్సెస్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అశాంతి ప్రబలుతుంది, నక్సలైట్ల ఆలవాలం అవుతుంది అనేటువంటి వాదనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు సమైక్యవాదులు. కానీ సోనియా గాంధీ గారు ధైర్యం చేసేసి ఇట్ ఈస్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ ఇథాస్ ఆఫ్ ది స్టేట్ ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచింది, ఒక గొప్ప నమ్మకాన్ని చూపెట్టింది, ఒక గొప్ప ధైర్య సాహసాలు చూపెట్టేది. నిజానికి పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఒక గొప్ప మహోత్తరమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది. ఆ ఏర్పరిచిన తర్వాత వీళ్ళ అపోహలు తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిదా కదా? ఏ మాట కామాట కేసీఆర్ పరిపాలనలో మతతత్వవాదులు ఇంత ప్రబలినారా? మతతత్వ శక్తులకి ఇంత ఊతం వచ్చిందా? లేదు. సెక్యులర్ వాదులు ఉంటాయి, అయితే కాంగ్రెస్ ఉండింది, లేకపోతే టీఆర్ఎస్ ఉండింది. అంతేగాని బీజేపీ వాళ్లకు, ఈ మతతత్వ శక్తులకు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, ఈ రకమైన వాళ్ళకి ఏం అవకాశం దొరకలేదు కదా. అందుకే మజ్లిస్ లాంటి పార్టీలు, అంటే ఎవరైతే మైనారిటీస్ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఎవరైతే కొంత భయాందోళనలు ఉన్నారో వాళ్ళంతా ఎవరో ఒక గట్టి కొమ్మకు వేలాడుతున్న వ్యక్తులు. వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినారు, ఈనాడు కాంగ్రెసే మమ్మల్ని రక్షిస్తుందని కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. సో ఈయన పరిపాలనా నిర్వాహకం వల్ల బీజేపీకి ఈనాడు 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి మేమే అధికారంలోకి వస్తామని చెప్పగలిగినంత ధైర్య సాహసాలు వాళ్ళు కూడగట్టుకున్నారు వాళ్ళు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే. ఓడిపోయే వ్యక్తులకు ఎవడన్నా సికింద్రాబాద్లో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆ పార్టీకి రాజీనామా పెట్టకుండా అతనికి కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తాడా? మరి ఇప్పించిన వ్యక్తివి, అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నీదే కదా. నువ్వు వెకేట్ చేసిన స్థానం మల్కాజిగిరి,
నువ్వు అక్కడ ఒక బలమైన అభ్యర్థిని పెట్టి కనీసం నీ స్థానాన్న నువ్వు పదిలం చేసుకోవాలా వద్దా? అవును. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, అక్కడ నీ స్ట్రాటజీ వర్కౌట్ కాలే. పోనీ నీ ఓన్ నియోజకవర్గం, నిన్నగాక మొన్న నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కొడంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి, దాదాపు ఒక 25,000 ఓట్లు తక్కువ వచ్చినాయి అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ సాడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ రూల్? షుడ్ హీ నాట్ సబ్జెక్ట్ హిమ్సెల్ఫ్ టు ఇంట్రాస్పెక్షన్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్? వాట్ వెంట్ రాంగ్ విత్ మీ? వై ఆమ్ ఐ బీయింగ్ నాట్ లైక్డ్ బై ఎనీబడి? వై పీపుల్ ఆర్ సో అగ్రెసివ్ అబౌట్ మీ అని ఆలోచించాలా వద్దా? ఆయన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఒక్క నాయకుడిని చూపెట్టమ్మా ప్రజాక్షేత్రంలో. ఆయన పక్కకున్న ఆ చెంచాగాళ్ళు 4 ఎవరైతే తెలుగుదేశం పార్టీలో వచ్చి ఈయన వెంట కాంగ్రెస్కి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్లో ఈయన ప్రాపకంతోనే ఏవో పదవులు పొందిన వాళ్ళు తప్ప సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ భావజాలంతో కాంగ్రెస్ ఐడియాలజీతో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవడిలో ఉన్న కొంత ప్రశాంతత చూపెట్టు. సీనియర్ నాయకుల పట్ల ఆయన చూపెట్టేటువంటి మర్యాద గదేనా? వి హనుమంతరావు గారు ఒక విషయంలో ఆందోళన చెంది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. అంత పెద్ద మనిషి పిలిచి మాట్లాడొచ్చు కదా, హనుమంతన్న ఏంటిది నీ సమస్య, సరే నేను చూస్తా. ఆయనకి ఇప్పటికీ పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారంటే? అది ముఖ్యమంత్రికి 100 కారణాలు ఉంటాయండి. ఇవ్వాలంటే 100 కారణాలు ఉంటాయి, ఇవ్వద్దంటే 1000 కారణాలు వెంచుకోవచ్చు. దయాకర్ లాంటి వాళ్ళు పార్టీకి చాలా అంటే చాలా ఇది చేశారు. ఆయనకు కూడా ఇప్పుడు ఈ మధ్య నేను ఇంతకు ముందు నేను దయాకర్ గురించి చాలా మాట్లాడిన, ఆయనకి ఇవ్వాలని. కానీ ఇటీవల దయాకర్ మాట్లాడుతున్నటువంటి మాటల సరళి చూసిన తర్వాత దయాకర్ ఒక స్వచ్ఛమైన కాంగ్రెస్ వాదిలాగా కాకుండా రేవంత్ రెడ్డి భక్తుడు లాగా మాట్లాడుతున్నాడు. అక్కడ బాధాకరమైన విషయం అంట. దయాకర్లో చాలా డైల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి లోపల పెద్ద శ్రీ మహావిష్ణువుని చూడడము అనే తప్పు. దయాకర్ లాంటి స్థాయి గల వ్యక్తి కాంగ్రెస్ భావజాలం గురించి మాట్లాడాలా, కాంగ్రెస్ ఐడియాలజీ గురించి మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక వైభవం తీసుకురావడానికని మాట్లాడాలి. ఎవరైతే ఈ పరిపాలనలో లాభం పొందలేకపోతున్నారో, ఏ రకమైన సంక్షేమం వాళ్ళకు జరుగుతలేదో వాళ్ళ పట్ల మాట్లాడాలా. అది మానేసేసి రేవంత్ రెడ్డి గుణగానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినాడో మొన్న బీజేపీకి ఇన్ని సీట్లు రావడానికి కారణం ఇది అని, తర్వాత కాంగ్రెస్ తక్కువ సీట్లు రావడానికి, మిగతా అన్ని విషయాలు అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కప్పిపుచ్చుతూ ఈయన మాట్లాడినటువంటి మాటల విధానం చూస్తే ఆయనలో అసలు విచక్షణ ఉందా లేదా అనిపిస్తుంది. ఇంకా ఆయనను పిసిసి అధ్యక్షుడు చేస్తారని అంటున్నారు. చాలా ఎమ్మెల్సీ అయిపోయింది, నాగర్ కర్నూలు టికెట్ అయిపోయింది, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు. ఇప్పుడు ఒక రకంగా నేను అనుకుంటా ఆయనకి ఏ టికెట్ ఇవ్వకపోవడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ ఇంత వ్యక్తిత్వం లేకుండా కనుక ఆయన ప్రవర్తిస్తే, ఇంత పూర్తిగా ఒక బాటంలెస్ టంబ్లర్గా ఆయన ఉంటే ఆయన ఇంత పెద్ద పార్టీని లీడ్ చేయగలడా అనేది డౌట్. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళకి నేనున్నా అని ఒక పెద్దన్న మనస్తత్వం చూపెట్టాల్సిన వ్యక్తి ఇవాళ అది కాకుండా కేవలం ముఖ్యమంత్రి గుణగానం చేయడంలోనే, ముఖ్యమంత్రిని కొనియాడడంలోనే తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు అని అంటే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. వేరే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. మరి ఈయన నాయకత్వంలో పిసిసి అధ్యక్ష స్థానం ఉంటుంది అంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు పార్టీతో ఎదిగిన వ్యక్తి పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ రక్షణ కల్పించాలా. ఇవాళ ఏముంది, తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకుంటే పార్టీలో ఎదుగుదలే లేదు. ఒక్కడన్నా చూపెట్టండి మీరు, తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి వచ్చిన వాళ్ళను ఒక్కళ్ళని చూపెట్టండి అమ్మా. 30 సార్లు పార్టీ మార్చిన వాళ్ళను డిఫెక్టర్స్కే ఈనాడు అందలం ఎక్కిస్తున్నాడు. ఇది కదా పార్టీ కార్యకర్తలకు ఉన్న ఆందోళన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో టీడీపీ పార్టీ అనుకోవచ్చు. ఇక అనుకోవచ్చు ఏంది, ఆల్మోస్ట్ కననే పడుతుంది. ఇప్పుడు కననే పడుతుంది కదా. ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎవరు చెప్పండి ఒక మాట. ముఖ్యమంత్రి పికప్ చేసుకున్న వాళ్ళందరూ ఎవరు? సమైక్యవాదులు. ముఖ్యమంత్రి కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. అదే కదా ప్రాబ్లము. అందుకే అంటే ఏముందంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని, ఒకే రకమైనటువంటి రెక్కలు గల పక్షులని ఒకే గుంపులో పోతాయి అంటారు. ఈయన ఆలోచన సరళితో వాళ్ళు ఏకీభవించేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ లోపల హీ డస్ నాట్ ఫైండ్ ఎనీ గుడ్ ఫ్రెండ్. ఎందుకంటే ఈయన బెస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్లో ఏ నాయకుడి పట్ల రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడలేదు చూపెట్టండి. ఒక్క వ్యక్తిని చూపెట్టండి, ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడలేదు, ఫలానా వ్యక్తిని తిట్టలేదు అని చూపెట్టమనండి. అందరిని తిట్టినాడు. కాబట్టి ఆయనకు దగ్గరికి పోవాలంటే
వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఆయన కష్టం అవుతుంది. అమ్మ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలమ్మా, అంటే మహాభారతం యొక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహాభారతంలో కర్ణ పర్వం అనేది ఒకటి ఉంటుంది, 4వ పర్వం అది. దాంట్లో ఒక సంఘటన ఎట్లా జరుగుతుందంటే, ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడే సైన్యాధిపతి అవుతాడు. అప్పటికి భీష్ముడు అంపశయ్య మీద ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ పడి ఉంటాడనమాట. అప్పుడు కర్ణుడు తనకు సైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత భీష్ముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసేసి, తాత నేను ఈనాడు సైన్యాధిపత్యం నాకు ఇచ్చారు, ఇక నేనే రేపు యుద్ధం చేయాలి, నాకు నీ ఆశీర్వచనం కావాలా అని అడుగుతాడు. ఇది మహాభారతంలో ఉంది. అప్పుడు భీష్ముడు అంటాడు, కర్ణ నీ ఒక్కడి వల్లనే ఈ మొత్తం యుద్ధం జరిగింది, నీ వల్లనే ఇంతమంది బంధువులు చచ్చిపోయినారు, ఇంత సర్వనాశనం జరిగింది. నువ్వు ఇప్పటికైనా సరే రారాజుకు చెప్పు, మైత్రి కలిగించుకో, కనీసం ఉన్నవాళ్ల ప్రాణాలన్నా కాపాడు అంటాడు. అప్పుడు కర్ణుడు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తాడు. ఏమని? అవసరం ఉన్నా లేకున్నా రారాజు మెప్పు కోసమని చాలాసార్లు నేను మంచివాళ్ళైన పాండవుల మీద చాలా అఘాయిత్యాలు చేయించినాను రారాజుతోని, రారాజును ప్రొవోక్ చేసినాను, పాండవులకు వ్యతిరేకంగా ఏ రకాలుగా పాండవులను హింసించచ్చో ఆ విషయాలని చెప్పి పాండవుల హృదయాలలో కూడా మానని గాయం చేసిన. ఇప్పుడు నేను కావాలని నిజంగా ఈ రాష్ట్రం రక్షణ కోసమని, ఈ కురు సామ్రాజ్యాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో అయినా సరే నేను పాండవులతో మైత్రి చేయాలని స్నేహస్తం చాపినా వాళ్ళు ఈనాడు యాక్సెప్ట్ చెయ్యరు అంటాడు. ఎందుకు? దానికి కారణం నేనే. కాబట్టి ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, దాన్ని వదిలెట్టేసేసి రేపటి రోజున నా మొత్తం పరాక్రమం చూపెట్టేసి నన్ను గెలిచేలాగా నువ్వు ఆశీర్వచనం ఇవ్వు అంటాడు. అంటే చెప్తాడు సారీ అంటాడు. అంత పెద్ద ఆశీర్వచనం ఇచ్చే అధికారం నాకు లేదు, అసలు అవకాశం ఉన్న నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే కౌరవుల గెలుపు అనేది చెడు యొక్క గెలుపు అవుతుంది. కాబట్టి నేనే అంపశయ మీద పడ్డా, నువ్వు తలుచుకొని కూడా ఏం చేయలేవు, శాపగ్రస్తుడివి. కాబట్టి నువ్వు దిగ్దిగంతాల వేరకు నీ కీర్తి ప్రతిష్టలు ఉండేలాగా నువ్వు రేపు యుద్ధం చేయుగాక అని ఆశీర్వచనం ఇస్తాడు. అందుకే తిక్కన ఏం చెప్తాడు, కర్ణుణ్ణి సూర్యునితో పోలుస్తాడు. అంటే ఎట్లయితే సూర్యుడు మధ్యాహ్నం వరకు బ్రహ్మాండమైన పరాక్రమంతో ఉండి ఆ తర్వాత ఎట్లయితే కుంగిపోతాడో, ఆ మధ్యాహ్నం తర్వాత కర్ణుడు పోతాడు అని మాకు, అంటే లిటరరీ క్రిటిసిజం అని ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సాహిత్య విమర్శ అని ఉంటుంది అనమాట. ఏ రచయిత ఏ యాంగిల్లో ఆలోచిస్తారు. ఇగో ఈనాడు పరిస్థితి అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంతమంది మీద దుర్భాషలు ఆడినాడు కాబట్టి, అంతమందిని అవసరం ఉన్నా లేకున్నా అందరి కళ్ళల్లో వేలుగుచ్చినాడు కాబట్టి ఆయనకు మైత్రీ బంధం సాధ్యం అవ్వట్లేదు. ఎవరిని తనవాడుగా పరిగణించేటువంటి ఔదార్యం ఆయనలో కొరవడింది. ఫలానా వాడు నావాడు. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఒక పొరపాటు జరిగితే అయ్యో ఇది నేను పొరపాటు చేశాను కదా అని చెప్పి ఎదుటి వ్యక్తికి సారీ బై, సో డోంట్ మిస్టేక్ మీ, నేను చూడకుండా కాలు తగిలిందని నువ్వు వినమ్రతతో చెప్తే, నిజంగా నువ్వు కావాలని అతనికి కాలు తగిలిచ్చినా అతను నిన్ను క్షమిస్తాడు. అంత ఔదార్యం వాళ్ళ ఉంటుంది. కానీ చెప్పడానికే నీకు సాహసం లేదు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమే నీలో లేదు. నువ్వు ఎంతసేపు ఏ పని చేస్తే నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది, నేను ఇంకో మెట్ట ఎదుగుతా అనే ఆలోచనే తప్ప, ఏం చేసి నేను మీ రుణం తీర్చుకోగలను అనేటువంటి ఆలోచన ప్రజల పట్ల చేయట్లేదు. రైట్. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ పాశం యాదగిరి గారు ఏదైతే మాట్లాడారో కామెంట్స్, పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది పడిపోతుంది అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సహకరిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఆయనే కదమ్మా, అంతకంటే ముందు నేనే చెప్పాను. ఎందుకంటే పక్కకు రామరాజ్యం వచ్చేసింది, ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలారా అని అన్నాం. ఎందుకు అన్నాము అంటే రావణ రాజ్యం అంటారా? మనది రావణ రాజ్యం నేను అనట్లేదు, కానీ పక్కకున్నది రామరాజ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వస్తే రామరాజ్యం వస్తుంది అన్నటువంటి భావన లోపల మొత్తం కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక గొప్ప మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకొచ్చారు. క్లీన్ స్వీప్ చేసి మరి గెలిపించుకున్నారు. రైట్ ఆర్ రాంగ్, ఇవాళ ఆయన కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశాలున్నాయి అన్నారా. ఆయన పంచుకోవాల్సిన వనరులు కానీ అభివృద్ధి కానీ ఏదో రకంగా, అంటే నా వల్లనే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందింది,
అయ్యో నేను అనవసరంగా హైదరాబాద్ని డెవలప్ చేశాను, నాకు అసలు ముందు అసలు ఈ అమరావతిని కట్టాలన్న ఆలోచన అంటూ ఉంటే నేను అసలు ఇంత శక్తిని ఇంత శ్రమను అక్కడెందుకు చూపెట్టాలి. ఒక్కసారి సార్ ఓపెన్ గా మాట్లాడుకుందాం. కంప్లీట్ హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అంటారా? ఎవడంటాడు? కూడా యాక్సెప్ట్ చేస్తారు? నేను చెయ్యను అసలు అది కాదు. ఈఎస్ కాంట్రిబ్యూటెడ్ ఏం చేసుకుంటున్నారు ప్రతి ఒక్క అంటే అది సరే ఒక క్లెయిమ్ దాంట్లో ఏముందమ్మా. ఇప్పుడు ఒక చిన్న వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదన్నా చెప్పుకొని మనకు అభ్యంతరం లేదు. ఒకటి కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం, అంతేగాని హైదరాబాద్ అభివృద్ధికి మూల పురుషుడినే నేను అనే మాట తప్పు. సరే ఆనాడు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత, తన బాధ్యతను నిర్వర్తించాడు. క్యాపిటల్ సిటీలో ఎంతో కొంత డెవలప్మెంట్ లేకపోతే పరిపాలన యొక్క ప్రభావం ప్రజలకు అందదు. ఇవాళ ప్రజాక్షేమం స్టార్ట్ కావాలంటే అది క్యాపిటల్ సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా భారీగా ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, ఇతరత్రమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల అంటే ఇది ఓన్లీ క్యాపిటల్ సిటీలోనే జరుగుతుంది. వేరే వాడు ఈ హైదరాబాద్కు రావాలన్నప్పుడు మంచి రోడ్లు ఉండాలి, మంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి, మంచి అవకాశాలు ఉండాలి, ఇవన్నీ అవసరం. కాబట్టి ఒక మంచి ఎయిర్పోర్ట్ కావాలా, ఇవన్నీ చేశారు ఆనాడు. ఇప్పుడు భర్త భార్యకు గాజులు కొనిచ్చి చీర కొనిచ్చి నేను చాలా గొప్ప పని చేసిన అంటే అర్థం ఉందా అమ్మ? నీ బాధ్యత అది. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ డిడ్ ఇట్, దట్స్ ఆల్. మేము అప్రిషియేట్ చేయాలి, మేము చెప్పాలా, అబ్బా చంద్రబాబు నాయుడు వల్లనే సూర్యోదయం అయింది, ఆయన వల్లే సూర్యాస్తమైందని మేము చెప్పాలా, ప్రజలు చెప్పాలా. అది లేదు, ఈ ఓన్లీ వీళ్ళ ట్రంపెట్ వీళ్ళే మోగించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వల్ల అది జరిగింది ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు వదిలెట్టిన తర్వాత తెలంగాణని చాలామంది రూల్ చేసినారు, అర్థమైందా లేదా? ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చేసింది. రాజశేఖర రెడ్డి మొత్తం కంప్లీట్గా పూర్తి కాలం కొనసాగించి మళ్ళీసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ కొంతకాలం జరిపిన తర్వాత ఏదో దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో మరణించడం జరిగింది. రాజశేఖర రెడ్డి కాలంలో కూడా హైదరాబాద్ అభివృద్ధిలోకి వచ్చింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో కూడా అభివృద్ధిలోకి వచ్చింది. కేసీఆర్ టైంలో కూడా హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి. ఇవాళ ఎన్ని ఫ్లైఓవర్స్ కానీ ఇంత డెవలప్మెంట్. ఇవాళ ఒక రకంగా చూస్తే కొన్ని ప్రాంతాలకు పోతే మీరు హైదరాబాద్లో అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేదా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనే అటువంటి ఫీలింగ్ వస్తుంది. అంత అభివృద్ధి వచ్చిందా లేదా? ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు మనకు కేసీఆర్ పరిపాలన మీద ఎంత 10 ఏళ్లలో కూడా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాలు మాత్రం గణనీయమైన అభివృద్ధి చెందినాయి, చాలా బాగా చెందినాయా లేదా? జరిగాయి. సరే, కాకపోతే ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందలేదన్నది ఒకటే గ్రీవెన్స్. అవును. దేర్ ఈజ్ నో ఎలిగేషన్ దట్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్. నో, సారీ, ఇట్ డిడ్ మేక్ ప్రోగ్రెస్ ఇన్ ది క్యాపిటల్ సిటీ. ఇవాళ జంట నగరాలలో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఆ అభివృద్ధి ఫలాలు గుప్పెడు మందికి మాత్రమే వచ్చినాయి. వాళ్ళ ఓన్ కమ్యూనిటీ వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళ ఓన్ కుటుంబ సభ్యులకు వచ్చినాయి, వాళ్ళకే ఫామ్ హౌజులు వచ్చినాయి, వాళ్ళకే అభివృద్ధి ఫలాలు వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, మహల్లు కట్టుకున్నారు. కిరాయి ఇంట్లో ఉండేటువంటి కవితమ్మ ఎంత పెద్ద రాజమహల్లో ఉంటుంది ఈనాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక ఫామ్ హౌస్ వచ్చింది. అన్ని మళ్ళీ ఈ రంగారెడ్డి, హైదరాబాదు, మెదకు ఈ ప్రాంతాలలోనే వచ్చినాయి. సో వాళ్ళు వాళ్ళ కోసం అభివృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసిన అభివృద్ధి కాదు. ఓకే. సో కాబట్టి ఈ అభివృద్ధికి అంతా చంద్రబాబు నాయుడే కారణం అంటే నేను ఒప్పుకోను. రైట్. ఇదే అంశానికి సంబంధించి అయితే ఒక పత్రికా సమావేశంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అన్న మాటకి చెప్పుతో కొడతానన్న మాట సమాధానం ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక ఒకటమ్మా, విచక్షణ లేని మాట విన్నారా. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంతోనే, వాళ్ళు చేసిన కృషి వల్లనే, వాళ్ళు ఇచ్చిన ఆదరాభిమానాల వల్లనే ఎదిగినాననే మనిషి గురువు అన్న పదం తిట్టు కాదు కదా. సపోజ్ తెలుసో తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అక్కను అన్నయ్య ఇద్దరు వెళ్తున్నారు అనుకుందాం, లేదా భార్య భర్తలు వెళ్తున్నారు అనుకుందాం, కొంత వ్యత్యాసం ఎక్కువ పడితే ఏమండి ఈయన మీ అన్నయ్యనా అని అడుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాదండి మా అన్నయ్య కాదు మా ఆయన అంటారు. లేదు కాదు మీ భార్యనా సార్ అంటే లేదండి మా సిస్టర్ అని చెప్తారు. అంతేగాని ఇప్పుడు భార్య కాని అమ్మాయిని నీ భార్యనా అని అడిగినారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుతో కొడతా గాడి కొడుకు అంటారా? అంటారా? చెప్పండి.
కాదు. నాకు ఆయన అట్లాంటి వ్యక్తి. ఇప్పుడు ఎల్కే అడ్వానీకి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి విషయంలో కూడా ఇట్లనే మాట్లాడారు. మాట్లాడితే అద్వానీ గారు ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చినారు. నాకు వాజ్పేయికి మధ్య పెద్ద అంత వయసు వ్యత్యాసం లేదు, ఆల్మోస్ట్ మేము ఒక 5-6 సంవత్సరాల డిఫరెన్సే ఉంది. కాకపోతే ఆయన నా నాయకుడు, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తాను. పార్టీ స్థాపించిన వ్యక్తి, పార్టీకి ఒక మార్గదర్శకత్వం తీసుకొచ్చిన వ్యక్తి, పార్టీ డెవలప్మెంట్కు కొన్ని బీజాలు వేసిన వ్యక్తి, నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తాను కానీ ఆయన నా గురువు కాదు అని అన్నాడు. అది మ్యాచ్యూర్డ్ పాలిటీషియన్ మాట్లాడే విధానం. అమ్మ నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. నేను జర్నలిజం చేసిన కొత్తలో ఒకసారి ఎల్కే అడ్వానీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అడ్వానీ గారిని ఇదే ప్రశ్న వేసినాను. ఏమని అంటే, మీకు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గ్లామర్ లేదు కదా, మీరు ఎట్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అని అంటే ఇంత పెద్ద లకోటా సమాధానం ఇచ్చినాడు. అర్థమైందా? అంటే ఏది మాట్లాడాలన్నా అంటే ఆయనకి ఏంది అంటే ఎక్కడో చోట ప్రిక్కది, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అంటే చంద్రబాబు నాయుడుతో అభివృద్ధిలోకి వచ్చినాననే విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేనంత దురహంకారము, అంత అసహనం ముఖ్యమంత్రిలో ఉంది అని అంటే నువ్వేమనుకోవాలి? ఒక పబ్లిక్ ప్లేస్లో చెప్పుచ్చుకొని కొడతా అంటే తెలిసి తెలియక అడుగుతారు. అంత మీ ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉండడం వల్ల ఎన్నోసార్లు మళ్ళీ మీరే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే నేను పనిచేసినాను, ఆయనను నేను విమర్శించాను, నేను పార్టీ వదిలెట్టినప్పుడు కూడా ఆయనకు చెప్పి మరీ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను మీరే ఇచ్చారు కదా. ఉపోద్ఘాతం అంత ఎక్స్ప్లెనేషన్ మీరే ఇచ్చారు కదా. ఇప్పుడు అందరూ టీడీపీని వదిలెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడు మీద అనవసరమో కొన్ని విమర్శలు చేశారు. అట్లా ఈయన చేయలేదు కదా. ఈయన ఒక విభిన్నమైనటువంటి రీతిలో వచ్చినాడు కదా. కాబట్టి తెలుసో తెలియక ఆ ప్రశ్న వేసి ఉంటారు. దానికి అంత దురుసుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ షోస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కల్చర్. హీ డజంట్ హ్యావ్ పొలిటికల్ కల్చర్ బేసికల్లీ. ఫండమెంటల్లీ హీ డస్ నాట్ నో హౌ టు బిహేవ్ ఇన్ ఏ పబ్లిక్ గ్యాదరింగ్. రైట్. సో ఇప్పటి వరకు మనం రేవంత్ రెడ్డి గారి గురించి చర్చించుకున్నాం కదా. సో ఏదైతే పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చారు, అయితే రైతు బంధు గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటికీ రైతు బంధు పడలేదని చాలా మంది అయితే వాపోతున్నారు. సో దాని గురించి మీరు ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎదుర్కొన్నాడు, నిలదీస్తున్నారు. రాష్ట్రం లోపల రైతులు కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ చోటామోటా నాయకులను ఏమైందిరా రైతు బంధు ఎప్పుడు వస్తుంది, అనవసరంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మా భరోసా చేస్తామన్నారు. ఏడ భరోసా అమ్మా, అసలు బందే లేదు. ఇంకా భరోసా దానికి ఇక్కడ భరోసా కలిగించేటువంటి స్థాయి నాయకత్వం లేదు కదా. అందుకోసం ఎవడు పట్టించుకోవట్లేదు. అది రైట్. మరి తెలంగాణలో రైతుల సమస్యలు అసలు ఎలా ఉన్నాయంటారు? అంటే ప్రభుత్వంతో చాలా జటిలంగా ఏంటి అసలు రైతుల పరిస్థితి ఏంటి? చాలా జటిలంగా ఉంది. అసలు ఈ రైతులు మరి ఎవరు ఆదుకుంటారో అర్థమవుతలేదు. ఒక రకంగా ఈనాడు ఇంకా రైతు బంధు లేదు, భరోసా సంగతి అయితే ఆ భగవంతుడికి ఏర్పాటు. తర్వాత నెక్స్ట్ రుణమాఫీ అంటున్నాడు, అదేనమ్మా అంటున్నాడు, చాలా విషయాలు అంటున్నాడు. మరి అసలు ఎంతో మంది రుణమాఫీ చేయాలంటే మళ్ళా ఏదో రేషన్ కార్డ్ అని, తర్వాత రైతు పాస్బుక్ అని రకరకాల క్రైటీరియాస్ పెడుతున్నాడు. మరి ఆ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసేటువంటి అర్హత చాలా తక్కువ మందికి ఉంది. అంటే తెలుగులో ఒక సామెత ఉందమ్మా, అంటే ఏమంటే పంచపాండవులు మంచపు కోళ్ల వలె ముగ్గురు అని 2 వేళ్ళు చూపెట్టినట్ట. పంచపాండవులు అంటే 5గురు, మంచపు కోళ్ళు అంటే 4గురు, వాళ్ళు 3గురు అని చెప్పుకుంటూ 2ని చూపెట్టినట్ట. అంటే ఈయన రైతు బంధు కానీ ఈయన రైతు రుణమాఫీ కానీ ఓ గట్లనే పంచపాండవులు మంచపు కోళ్ళ వలె 3గురు అనే సామెత దగ్గరికే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం వస్తే రుణమాఫీ మొత్తం చేసే అంత అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే గత ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలమ్మా, చిత్తశుద్ధి ఉండాలి మనిషిలో, ఆర్ద్రత. ఇప్పుడు మన పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు అడిగిన అన్ని మనం తేయలేకపోయినా వాడిని బుదిగరించి ఎన్నో కొన్ని ఇచ్చి వాడిలో మనం సంతృప్తి తేగలగాల. అక్కడే మన మాతృత్వం అన్నదో మన తండ్రి లక్షణము ఉంటుంది. రాజు అనేవాడు తండ్రి పాత్ర పోషించాల, ముఖ్యమంత్రి అనే వ్యక్తి తండ్రి పాత్ర పోషించాల, అందరినీ సముదాయించగలగాలి, అందరినీ నచ్చజెప్పగలగాలి, ఒప్పించగలగాలి. ఈయన ప్రతిదానికి చెప్పుచ్చుకొని కొడతా అనే భాష వాడితే ఈయన నమ్మి ఎవరి దగ్గరికి వస్తాడు? అది సమస్య. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈయన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు నిరుద్యోగులు నేను పట్టించుకుంటాను, కేసీఆర్ పట్టించుకోలేదు, 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము
అని చెప్పేసి అని అన్నారు. సో ఏం అంత చెప్తారు? మాటలకు గారడమ్మ. ఉమ్, ఆయన అంటే మీరు నర్తనశాల సినిమా చూసారా? నర్తనశాల సినిమాలో అంటే ఆ, ద్రౌపది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కీచకుడు. ఉమ్, సే వెయిట్ చేస్తూ ప్రతి దాంట్లో ద్రౌపదిని ఊహించుకుంటుంటాడనమాట. ఉమ్, ఒకసారి ఒక అందెల సవ్వడి వస్తుంది. అయితే ఏ అందెల సవ్వడి విన్నాను ఆ చిన్నారే అని భ్రమించిపోయినది అని అంటాడు అనమాట. ఉమ్, అంటే అట్లాంటి వ్యవస్థ అనమాట. ఈయన అంత భ్రమా ప్రపంచంలో ఉన్నాడు. నీవు మాటలు నేర్చిన ప్రతిమవు అంటాడు. ఒక నిజంగా ద్రౌపది వచ్చి ఆ, రాణి పంపించింది నన్ను అని చెప్తుంటే నువ్వు మాటలు నేర్చిన ప్రతిమవు అంటాడు. అట్టనే రేవంత్ రెడ్డి ఒక మాటలు నేర్చిన ప్రతిమ అంతే. ఆయనలో ప్రజాసేవ చేయాలని కానీ ప్రజల పట్ల కానీ ఆప్యాయత కానీ ఆర్ద్రత కానీ ఆ అనురాగం కానీ లేదు లేదు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా ఏర్పడింది. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇంతవరకు చిత్తశుద్ధి చేయలేదు. ఏదో చేసినా అనిపిస్తున్నాడు, మమ అనిపిస్తున్నాడు అంతే. ఉమ్, భూదానం ఇస్తున్నా అని ఒక పైసా ఇస్తాడు, ఉమ్, ఇంకా ఏదో కనుక బంగారం ఇస్తున్నా అని ఒక పైసా అట్లా అంటే చేసినట్టుగా చూపెడతాడు తప్ప చిత్తశుద్ధితో అందరికీ ఉపయోగకరమైన పని చేయగలిగిన సత్తా సామర్థ్యము ఆ గుండె నిబ్బరము ఆ కమిట్మెంట్ ఆయనలో లేదు. రైట్. అయితే తెలంగాణలోని కరెంట్ విషయానికి వస్తే కనుక రీసెంట్గా ఒక ఇష్యూని తెరపైకి లేపారు మళ్ళీ. అంటే కేసీఆర్ని త్వరలో మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారు ఇదే అంశం మీద అని చెప్పేసి ఈ అంతే మరి మనం పరిపాలన వద్దుగా మనకు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంత చెత్త విషయాలు అది కదమ్మా. ఇవాళ సపోజ్ ఓకే రైట్ ఫైన్ కేసీఆర్ని తీసుకుపోతాం, జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడు జైల్లో వేశారు, లేదా ఇంకా చాలా మంది రాజకీయ ప్రత్యర్థులను జైల్లో వేశారు. ఏమైందమ్మా? వాళ్ళంతా చచ్చిపోయినారా జైళ్ళల్లో? మళ్ళీ పొరలు తెంచుకొని పైకి వస్తారు. ఒకవేళ కేసీఆర్ మీద కనుక అట్లాంటి విండిక్టివ్ యాటిట్యూడ్ చేస్తే అది ఆయనకు ప్రాణం పోసినట్టే. అనవసరంగా కేసీఆర్ను తిట్టి ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కేసీఆరే మంచిగా ఉండే, ఆయన పరిపాలనే బాగుండే అని ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రైతు బంధు ఆలస్యం అవ్వడంతో వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల కరువు కాటకాలు ఏర్పడుతుంటాయి. అసలు ఇప్పుడు దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా. అంటే ఎంతకాలము వర్షాభావ పరిస్థితి ఉంటే కరువు మండలాలుగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి వాతావరణం ఉంటుంది. తర్వాత ఇప్పుడు జంతువులకి మేత కరువు అవుతుంది, తర్వాత విత్తనాల కొరత ఉంటుంది, ఎరువుల కొరత ఉంటుంది. రేపు సపోజ్ సడన్గా వర్షాలు దన్న పడ్డాయి అనుకో, పరిస్థితి ఏంది? తర్వాత చాలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి మండలాలు కొన్ని ఉన్నాయి. అక్కడ వాళ్లకు కరకట్టలు కట్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని పెద్ద మాటలు చెప్పినాం. సడన్గా రేపు సైక్లోన్ వచ్చేసేసింది, దన్న వర్షాలు పడి వరదలంటూ వస్తే మీకు తెలుసా అసలు ఉత్తర తెలంగాణలో ఎట్లాంటి బీభత్సం జరుగుతుందో? ఒక రకంగా ఈనాడు వర్షాలు పడకపోవడం వల్ల కొంత లీజ్ ఆఫ్ లైఫ్ ఉంది. నిజంగా పోయిన లాస్ట్ ఇయర్ లాగా ఒక సైక్లోన్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసేసి ఒక 10 రోజులు వర్షాలు విడివడిగా కొడితే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఎంత దారుణాలకు దారిస్తుంటే అంత దారుణాలకు దారితీస్తుంది. ఇప్పటికీ ప్రిపేర్డ్నెస్ ఏమైనా ఉందా? సపోజ్ ఒకవేళ ఖరీఫ్కి మేము ఈ రకంగా ప్రిపేర్ అయినాము, ఇన్ని విత్తనాలు సమకూర్చున్నాము, ఇంత ఎరువులు సమకూర్చున్నాము, రైతు బంధుగా ఈ రకంగా ఇస్తున్నాం అనేదని ఉందానమ్మా? ఎనీ ప్లానింగ్? హ్యావ్ యూ సీన్ ఎనీ ప్లానింగ్? ఖరీఫ్ ప్రిపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా? టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ నుంచే మొదలెడతారు. ఆలోచనలు అన్నీ చేసి పెడతారు. ఎక్కడెక్కడ గోడౌన్లలో ఎక్కడెక్కడ స్టాక్స్ పెట్టాలి, ఏం చేయాలి, ఎట్టి అని ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారంగా రైతులకు ఏదైనా ఇక్కట్లు వస్తే సహాయ సహకారాలు అందిస్తారు. ఒకనాడు ఉప్పెనలు వస్తే దివిసీమలో మనం సైక్లోన్ షెల్టర్స్ కట్టిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ గతంలో లాగా ఉప్పెన వస్తే లక్షలాది మంది చచ్చిపోవట్లేదు, వేలాది మంది చచ్చిపోవట్లేదు. ప్రకృతి యొక్క వైపరీత్యాలను ముందే పసిగట్టి తగు చర్యలు తీసుకునేటువంటి ఆధునికత మనకి ఈనాడు వచ్చింది, అంత సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చింది. ఇవాళ ఈ పరిపాలన ఎట్టుందమ్మా? గుడ్డోడు పరిపాలించినట్టుంది, అంధుడు రాజంధుడు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఒక దుస్థితి ఏర్పడదు తెలుసా? ఈ విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాము అనే పరిస్థితి లేదు. దీన్ని పార్టీ హైకమాండ్ గమనిస్తుంటుంది.
రైట్. అయితే మరొక విషయానికి వస్తే గనుక తెలంగాణలో మొన్నటి వరకు కూడా బీర్ల కొరత వచ్చింది. కొత్త బీర్లు ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వెనక్కి అదే తగ్గారు. అదొక అంశం కాదమ్మా. బీర్ల కొరత ఉంటే వచ్చేది లేదు, బీర్లు అంటే తక్కువ ఉండి కొత్త ప్రజల ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రాలో అమ్మ ఎలాగైతే ఒక జగన్ విషయం పాలన చెప్పాలా, ఉన్నప్పుడు బీర్లని అన్నారు. అసలు సంబంధిత మంత్రికి తెలియకుండానే ఆ, ముఖ్యమంత్రికి సంబంధించిన కొంతమంది ఉమ్, వ్యక్తులు ఈ రాజకీయం చేశారు. ఆ, ఈ కొత్త వీరులకు అనుమతులు ఇవ్వడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. ఉమ్, ఆ విషయం మంత్రికి తెలియకుండానే ఆయన పాప నాకేం తెలియదు, అట్లాంటిది ఏది లేదు అని అన్నాడు. ఉమ్, తర్వాత ఆయనకు విషయం చెప్పబడ్డది, అరే నువ్వు కాదయ్యా ఈ విషయంలో నిర్ణయం తీసుకుని, ఇగో మేము తీసుకున్నాము, ఇది మాది నిర్ణయం, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయని ఆయనతో యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. ఉమ్, తర్వాత ఏదో నిన్న రివ్యూ మీటింగ్ పెట్టేసేసి మీరు మొన్న చేసిన నిర్వాకం వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేసింది, రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అది ఇదని ఏదో మాట్లాడు. కానీ ఆయన అంతరాత్మకు తెలియదా ఏం జరిగింది అనేది? ఈ కొత్త వీరుల వెనక ఎవరున్నారు అనే సంగతి ఉమ్. ఈ రాష్ట్రంలో ఈ చిన్న పోరని అడిగినా చెప్తారు. అంటే ఎందుకు వెనక్కి దగ్గర అసలు మళ్ళీ వెనక్కి తగ్గడం ఏం లేదు, పరిస్థితి బీర్ అని సంథింగ్ రెండు మీరు కొత్త బీర్లు కూడా మార్కెట్ లోకి వచ్చాయి. చాలా మంది వాటిని అది పట్టుకుని అది హత్యలు ఇష్యూ కూడా చేశారు. కాదమ్మా. అది ఈనాడు ప్రజలందరికీ సంబంధించిన ఇష్యూ కాదు. బీర్లు ఉంటాయా, విస్కీలు ఉంటాయా, ఇంకేది ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఈనాడు రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయా లేదా, రైతు బంధు అందుతున్నదా లేదా, ఎరువులు అందుతున్నాయా లేదా, అంటే వాటి మీద ఇవన్నీ మాట్లాడాలి. విషయాల్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా. అంటే ఆర్థిక పరిస్థితుల కోసమని, డబ్బు సమకూర్చుకోవడానికని కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది. ఇప్పుడు బెల్ట్ షాపులను నిరోధిస్తామన్నాం. ఎక్కడ బెల్ట్ షాపులను నిరోధించినారు ఈ రాష్ట్రంలో? ఇంకా విచ్చలవిడిగా ఎక్కువైనాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడే బెల్ట్ షాపులు ఏర్పడ్డాయమ్మా. ఇంకా మద్యం విక్రయాలు నానాటికి పెరుగుతూనే ఉన్నది. ఇది ప్రజారోగ్యం మీద దీని ప్రభావం ఎట్లుంటుంది? ఒక పక్క డ్రగ్స్ని మేము నిరోధిస్తాను క్యాచి మోపము అని చెప్పి ఏ ఉక్కు లేదు, పాదం లేదు, ఏడబడతాడ డ్రగ్స్ కనబడతా ఉన్నాయి. మీకు ఇక్కడ రండి, సాయంత్రం జులాయిస్తూ ఉంటారు జనాలు. మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలలో ఇంకా కూడా రేవు పార్టీలు జరగట్లేదా? ఇంకా కూడా వ్యవహారాలు నడవట్లేదా? ఎన్ని జరగాలో అన్ని జరుగుతున్నాయి. అరాచక శక్తులు ఎంత ప్రబలాలో అంత ప్రబలి ఉన్నారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ఆల్మోస్ట్ రోజుకి ఎట్లయితేనా 10 నుంచి 15 మంది చనిపోతూ జరుగుతాం. మర్డర్లు కానివ్వండి, లేకపోతే చాలా వరకు కొట్టుకోవడాలు కానివ్వండి, ఇలాంటి విషయాలు చాలా రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటారు? అదే ఇప్పుడు అసలు నీకు యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎఫిషియంట్ హోమ్ మినిస్టర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టమ్ యాజ్ సచ్. ముఖ్యమంత్రి ఎన్నిటి మీద దృష్టి సారిస్తారు? ఎన్ని విషయాల మీద ఆయన ఒక్కడే కేంద్రీకరించి వ్యవహారాలు చేయగలడు చెప్పండి. సో కాబట్టి దట్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మీద అయితే ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.